హాయ్ అండి, వెల్కమ్ టు బాగున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ కొత్త ఆవకాయ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఆవకాయ పెట్టుకోవడానికి కొత్తపల్లి కొబ్బరి కానీ రసాలు కానీ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ జీడేమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసుకుని క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలండి. తుడుచుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. మామిడికాయలు ఆరిన తర్వాత కట్ చేసుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుని శుభ్రంగా మళ్ళీ క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలండి. దీని మీద ఉన్న పొర కూడా తీసేసుకోవాలి. కొలతకి ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవాలండి. నేనైతే ఈ కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో నాకు 4 కప్పులు ముక్కలు వచ్చినాయి. ఈ ముక్కల్లో కొంచెం నూనె వేసుకోవాలండి. ముందే ఆవకాయ పెట్టుకోవడం కోసం నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వాడాలండి. నూనె వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఏ కప్పుతో ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో అరకప్పు ఆవపిండి వేసుకోవాలండి. అదే 1 స్పూను మెంతిపిండి కూడా వేసుకోవాలి. అరకప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలండి. ఇందులోనే పొట్టు తీసుకున్న వెల్లుల్లిపాయలు 1 అరకప్పు వేసుకోవాలి. 1 కప్పు నువ్వుల నూనె వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలండి. ఇలా డబ్బాలో పెట్టుకున్న తర్వాత 3 రోజుల పాటు అలా ఉంచి 3వ రోజు ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోతే అప్పుడు మళ్ళీ ఉప్పు కలుపుకోవాలండి. అలాగే ఆయిల్ కూడా వేసుకోవాలి. 3 రోజుల తర్వాత ఇలాగా నూనె పైకి వస్తుందండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ తిరగ కలుపుకోవాలి. మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జాడీలో అయినా సరే లేదంటే ఏదైనా డబ్బాలో కానీ వేసుకునేటప్పుడు అడిగిన ఆయిల్ వేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి కొత్త ఆవకాయ. నేను చెప్పే కొలతలు ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ముక్క కూడా మెత్తపడదండి. సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.